మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. దావోస్ టూర్పై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అంటుండు. శ్వేతపత్రం అమ్మాడ ఏం చేయడు ఆయన, వాళ్ళు లేదు కదా, వచ్చే చేసేటోడు శ్వేతపత్రం. ఆ నుంచి ఏం లేనప్పుడు ఏం చేస్తారు శ్వేతపత్రం? పెట్టుబడులు లేవుగా. ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిండు. ఎవరి ఒత్తిడి లేదని వ్యక్తిగత కారణాలతోనేనని స్పష్టీకరణ. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు లేఖ అందజేత వెంటనే ఆమోదం. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ విడినా జగన్కు పార్టీకి నష్టం లేదు. జగన్తో ఎప్పుడు విభేదాలు లేవు, భవిష్యత్తులో రావు. రాజకీయాల గురించి ఇక మాట్లాడనని వెల్లడి చేసిండు ఆయన. ఎంపీ పదవికి రాజ్యసభ మెంబర్షిప్కి విజయసాయిరెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అయినా కానీ రాజీనామా చేసిండు. కొన్ని వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తానా, రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, పూర్తిగా ఏ పార్టీలో జాయిన్ గాను, పూర్తిగా వ్యవసాయం మీద దృష్టి పెడతా అని చెప్పిండు ఆయన. నేను వెంటనే వెళ్ళిండు, రాజ్యసభ చైర్మన్కి లెటర్ ఇచ్చారు, వెంటనే ఆమోదం అయింది. దాని తర్వాత బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడిండు. ఎవరి ఒత్తిడి లేదని వ్యక్తిగత కారణాలతోనే చేసిన అండి. నాలాంటి వాళ్ళు ఒక 1000 మంది పార్టీ విడినా జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి ఎట్లాంటి నష్టం లేదు. నాకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ఇసుమంత విభేదాలు లేవు. నేను పూర్తిగా వ్యక్తిగత విషయాలతోనే రాజీనామా చేసినా, ఎప్పుడు విభేదాలు లేవు, రావు కూడా అని చెప్పిండు. భవిష్యత్తులో ఇక నుంచి రాజకీయాల గురించి కూడా మాట్లాడినాడు. దీని మీద అటు ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలియక కుడితిలో పడ్డ ఎలక లెక్క అయింది. అసలేంది, అనూహ్యంగా రాజీనామా చేసిండు, ఏమైనా లీకులు ఇయ్యలేదు. సరే చేసినోడు మళ్ళీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తిడతాడేమంటే తిట్టట్లేదు. ఆయన ఒక అవినీతి సామ్రాటు, ఆయన ఒక సైకో, లేకపోతే ఏదో అంటాడని ఊహించారు వీళ్ళు. ఆయనతో నేను తట్టుకోలేకనే బయటకు వచ్చినా, మంచోడు కాదు, సమర్థుడు కాదు, అసమర్థ నాయకుడు అని చెబుతాడు అనుకున్నారు. ఆయన ఏం చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డితోని విభేదాలు లేవు, భవిష్యత్తులో రావు కూడా. నాలాంటి వ్యక్తులు 1000 మంది పోయినా జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి నష్టం లేదు అన్నాడు. అన్నాక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో శిలక పలుకులు పలికిండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఏం పలికిండు? 7 నెలల నుంచి విజయసాయిరెడ్డి గారు తిరుగుతున్నాడు బీజేపీ దగ్గరికి. బీజేపీ దగ్గర పోయి నేను జాయిన్ అవుతా అంటే బీజేపీ వాళ్ళు లేదు నువ్వు జాయిన్ కానీ చంద్రబాబు నాయుడు గారి కాడికి పోయి ఎన్ఓసి తీసుకొని రా అన్నారట. ఆ ఎన్ఓసి కోసం ప్రయత్నం చేసిండట. ఎన్ఓసి కోసం ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కండిషన్ పెట్టిండట. అంటే ఇదంతా ఆంధ్రజ్యోతి వాళ్ళు వండి వార్చిన కథ, అది విన్యాసాలు చేశారు. ఏం చెప్పిండట కండిషన్ అంటే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి A2గా ఉన్నావు కదా, అప్రూవర్గా మారుతా అంటే నువ్వు జాయిన్ అయితే అభ్యంతరం లేదు అన్నాడట. లేదు నేను అప్రూవర్గా మారను అన్నాడట. దాంతోనే బీజేపీ ఒప్పుకోలేదట. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అస్త్రసన్యాసం చేసిండు అన్నట్టు రాసింది. నిజంగానే 7 నెలల నుంచి విజయసాయిరెడ్డి బీజేపీ దగ్గర పోవటం జరిగితేనో ఇంకో మాట కూడా రాసిండు. జగన్మోహన్ రెడ్డితో నేను ఏగలేను, ఆయన దగ్గర పనిచేయలేను, ఆయనతో కష్టం అని కూడా చెప్పిండట ఆయన సన్నిహితుల దగ్గర. ఇవన్నీ గిట్ల ఇందులో ఏదొక్క నిజం తెలిసిన ఆంధ్రజ్యోతి ఆగిద్దా? మొత్తం తావులకు వార్తలు రాయిపోయారు, బ్యాన్ రాయటంలో ఉండకపోయినా. ఒక్కటి ఇందులో ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీ దగ్గర పోయి జాయిన్ అయితా అని అడిగినా అది పెద్ద బ్యాన్ రాయటమే. ఇక పేపర్ మొత్తం అదే ఉంటుంది, వేరే న్యూస్ ఉండదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ఓసి తీసుకొని రమ్మన్నారు అని ఒక మాట బయటకు వస్తే ఇక అది ఒక 4 రోజులు 5 రోజులు ఎపిసోడ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపోజల్ పంపితే ఆయన లేదు అప్రూవర్గా మారితేనే నేను ఇస్తా అంటే కూడా అది కూడా ఉంటుంది. మొత్తం 7 నెలలు ఏ వార్తలు ఉండేవి, ఒక్క వార్త ఈ రోజు రాలి ఆంధ్రజ్యోతిలో అసలు లేనియే రాత్రం. ఉంటే కొంచెం పొగ బయటకు వస్తేనే దాన్ని నిప్పు లెక్క రాత్రం. నిప్పు చూసి నేను నిప్పు మండిందని. ఇవన్నీ ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోయింది, చిప్పు దొబ్బి ఏది రాస్తానో తెలియక, ఏం చేస్తానో తెలియక ఏది పడితే అది రాసిండి ఇవాళ అనిపిస్తుంది. ఇలా బయట మాట్లాడుకుంటున్నారు. లేదంటే ఏదో బీజేపీ దగ్గర పోయిండట, ఆయన ఒక కండిషన్ పెట్టిండట, ఎన్ఓసి అన్నడట, ఎన్ఓసి కోసం పోతే ఆయన అప్రూవర్గా మారాలన్నట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో నేను ఏగలేనన్నట. ఈ పదాలలో ఏదో ఒక్క పదం దొక్కిన ఆ పదాన్ని పట్టుకొని నువ్వు పేజీలు రాయవు, అది తెలియదు అందరికీ. ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు తెలిసిందని ఒక్క పదం చాలు నీకు. ఎన్ఓసి అనే ఒక పదం దొరికితే చాలు, దాన్ని టావులు వార్తలు రాయవు. ఇదంతా
నమ్మటానికి శక్యంగా లేదు. సరే ఆయన ఏ కారణాలతో చేసిండు ఏంది భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానలు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పే కారణాల ఈ బోగస్ అనిపిస్తుంది. సరే కారణాలు ఉండొచ్చు, రాజకీయ నేపథ్యం లేకుండా, రాజకీయాలు ఒత్తిడి లేకుండా రాజీనామా చేసిండని మనం అనలేం కానీ ఉండొచ్చు. కానీ ఈయన దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మార్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఇదేంది విజయసాయి రెడ్డి రాజీనామా చేసిండు కానీ ఏం మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి పైన ఆయన గిలగిల కొట్టుకుంటుండు. అసలు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతా అంటే బీజేపీ వాళ్ళు ఎన్ఓసి చంద్రబాబు నాయుడు గారు దగ్గర తెండి అని అడిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయ్యాల నిజంగానే అట్లాంటి ఎన్ఓసి తేవాలి అంటే ఆర్కెస్ట్రాకి ఎవరిచ్చారు ఎన్ఓసి? వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ రాజ్యసభ మెంబర్ ఓవర్ నైట్లో తెచ్చుకుండు. ఇచ్చిండు ఎన్ఓసి చంద్రబాబు నాయుడు గారు. ఆర్కెస్ట్రా గారికి లేని ఎన్ఓసి ఈయనకెందుకు అడుగుతాడు? ఇక రేపు భవిష్యత్తులో ఇంకా చాలా జాయినింగ్లు ఉంటాయి బీజేపీలో. ఈవెన్ తెలుగుదేశం నుంచి కూడా ఉండొచ్చేమో. ఎన్ఓసి అడుగుతారా? ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి వచ్చి జాయిన్ అవుతున్నట్టు ఒక రాజ్యసభ మెంబరో ఎంపీయో ఎమ్మెల్యే ఎమ్మెల్సీయో ఆ రాజకీయ పార్టీ ఇంకో పార్టీ ఆయన దగ్గర పోయి నువ్వు ఎన్ఓసిదే అంటదా? అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారిని అసలు విశ్వసిస్తుందా కేంద్ర ప్రభుత్వ పెద్దలు? ఆయన అసలు లెక్కలో తీసుకుంటున్నారా? ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఆయన వాళ్ళ దగ్గర పోయి ఎన్ఓసి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రాజ్యసభ ఖాళీ అయితే 3కు 3 వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 134 స్థానాలు ఉన్నాయి. ఆడికి పోయి నేను ఎన్ని తీసుకోను మీరు ఎన్ని తీసుకుంటారో నింపుకుంటా అంటే ముందు మాకు ఒకటి అయితే ఆర్కెస్ట్రా అంటే ఈయన మైండ్ బ్లాక్ అయింది. ఆర్కెస్ట్రా ఏంది మీ దాంట్లో ఇప్పుడు జాయిన్ అంటే జాయిన్ చేసుకుని మేము ఇద్దామని రమ్మన్నాం. మరి నన్ను అడగలేదు కానీ నిన్ను అడిగేది మేము గుంజుకోవటమే కదా అన్నారట. ఏనట ఎన్ఓసి అడుగుతారట. అసలు ఇవాళ విజయసాయి రెడ్డి ప్లేస్లో ఖాళీ అయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా రాజ్యసభ నిజంగానే ఎన్ఓసి అడిగితే? ఇవన్నీ మిథ్యా వార్తలు అనమాట. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. ఇంకోటి మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్ఆర్సీపీ. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ నేత వెణుంబాక విజయసాయి రెడ్డి రాజీనామాపై వైఎస్ఆర్సీపీ స్పందించింది. మేము మీ నిర్ణయాన్ని ఆమోదించినప్పటికీ మీ ఎంపికను గౌరవిస్తాం. మా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి బలమైన మూల స్తంభాల్లో ఒకరుగా ఉన్నారు. కష్టాలు విజయాలు రెండింటిలోనూ మాతో నిలబడే ఉన్నారు. హార్టికల్చర్లో మీ అభిరుచి కొనసాగించడానికి రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నామంటూ వైఎస్ఆర్సీపీ శనివారం ఎక్స్లో పేర్కొంది. ఇది కూడా మింగడు బట్టలు. జనరల్గా ఒక రాజ్యసభ మెంబర్ ఒక పార్టీ నాయకుడు పార్టీ మారితే వెళ్ళే పార్టీ మారే వ్యక్తి నిందలేస్తాడు పార్టీ మీద. ఏదో ఒక నాయకుడి మీదనో పార్టీ మీదనో నిందలేసి బురద చల్లిపోతారు. ఆయన అది జల్లా అది నిందలేయలే. ఈ పార్టీ బయటికి పోతుండ కాబట్టి రిజైన్ చేసిన కాబట్టి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా అదో ఏదో విమర్శలు చేస్తారు. ఎట్ట పోతాడు ఇంత 2 సార్లు రాజ్యసభ మెంబర్ అనుభవించి అన్నీ చేసుకొని ఇవాళ బోటం ఏంది అంటారు. ఇటు నుంచి అటు నుంచి లేదు. ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ మీడియా గిలగిల కొట్టుకుంటుంది. ఇటు నుంచి అయినా అవాకులు చవాకులు వేళ్తాయో దాన్ని పేదగా చేసి చూపిద్దామంటే అది లేదు. అటు నుంచి లేదు ఇటు నుంచి లేదు. వైఎస్ఆర్సీపీ కూడా చాలా హుందాగా వాళ్ళు నిన్న ఒక ప్రకటన చేశారు. మీకు అంతా మంచి జరగాలి భవిష్యత్తులో అని చెప్పి కూడా మీరు మూల స్తంభంలో ఉన్నారు. ఈ పార్టీకి మీరు ప్రతి కష్టంలో విజయంలో పాలు పంచుకున్నారు. మీకు థ్యాంక్స్ అని చెప్పింది. అది నచ్చట్లే వీళ్ళకి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుందో అర్థం కాక ఏది అర్థమైతే అది రాస్తున్నారు వార్తలు. ఏది అర్థమైతే అది చెప్తున్నారు. వాళ్ళకి నచ్చిన పద్ధతిలో చెప్తున్నారు. ఇది జరుగుతుంది. మొత్తానికి మీకంతా మంచి జరగాలని